జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిజంగా కూడా నేను అంటే మానసికంగా నేను ఎదుర్కొన్నటువంటి ఒక ఇబ్బందులు క్షోభ కేసీఆర్ గారు ఏదైతుందో పెద్ద మనసుతో నిన్న చెప్పాను నేను బహిరంగ సభలో. కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఏదైతే నాకు చేయుతూ ఇచ్చిండ్రు, నన్ను హక్కును చేర్చుకున్నారని చెప్పంటారు, నా హక్కును చేర్చుకున్నారని చెప్పంటారు. నాకు బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కల్పించి నా ప్రజా జీవితానికి ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డదంటున్నా. నా ప్రజా జీవితానికి ఏదైతుందో ఒక నూతన అధ్యాయం ఆరంభింపబడ్డని చెప్పంటున్నా. ఇది ఏకైక లక్ష్యం ఏదైతుందో ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, దాని కేసీఆర్ గారి యొక్క సారథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నెలకొల్పబడ్డప్పుడు మాత్రమే మా అందరి యొక్క కర్తవ్యం నెరవేరుతుందనే ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, పదవి లేకుండా ఒక ఏడాది కూడా ఉండలేకపోయారా జీవన్ రెడ్డి అని అంటే నా అసలు నేను చెప్పిన నా రాజకీయ జీవితం తెలిసిన పుస్తకం. నేను 94కి వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నాను. ఒక్క నిమిషం, 94కి వెళ్ళి 2004 దాకా పదవి లేకుంటున్నా. 2014 నుంచి ఏదైతే ఉందో 23 దాకా పదవి లేకుండా ఎన్నప్పుడు పదవి కాదు, శాసన మండలి సభ్యత్వం కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా నాకు అవకాశం వచ్చింది. నాకు నిజంగానే పదవి కావాలని కోరుకున్నట్టయితే ఇప్పుడే చెప్పాను, నేను నాకు పార్టీ ప్రయాణ చట్టం కూడా అడ్డు లేకుండే. 2019లో నీ ఏకైక శాసన మండలి సభ్యుని కాబట్టి నాకు పదవి లేకుండా కూడా పార్టీ ప్రయాణ చట్టం నాకు అడ్డు లేకుండే. వీళ్ళ పదవి కాదు, వాళ్ళకి పదవి వస్తలేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఏదైతుందో నాకు పోరాట లక్ష్యం అని చెప్పడం, వీళ్ళ ప్రజాక్షేత్రం లోపల ఏదైతుందో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేటువంటి ఒక బాధ్యత చెప్పంటున్నా. ఇది పదవి కాదు. అందరం కూడా మీరు 2 ఏళ్ళు రోడ్ల మీదనే ఉండాలి. పదవుల కోసం వెంపర్లాడేది రేవంత్ రెడ్డి. ఆయన ఎవరు వేం నరేందర్ రెడ్డి ఏం సేవ చేసిందే కాంగ్రెస్ పార్టీకి? వేం నరేందర్ రెడ్డి అనే అతడు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి ఏం సేవ చేసిందని చెప్పంటు నేను. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక వ్యక్తిగత సహాయకుడు, ఆ చిన్నారెడ్డి గారికి ఇచ్చేది ఉంటే నేను అడగలే రాజ్యసభ. మీకు తెలుసో తెలియదు నాయన, నేను ప్రభుత్వం ఏర్పడ్డ నాడు కూడా నాకు మంత్రి పదవి కావాలని చెప్పి నేను ఢిల్లీ పోలే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాడు కూడా ఎవరైనా మంత్రి పదవి కావాలని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది కదా, నేను పోలే ఢిల్లీకి. పిసిసి అధ్యక్ష పదవి కొరకు కూడా నేను ఢిల్లీ పోలే. పిసిసి అధ్యక్ష పదవి నా పేరు ప్రకటింపబడి ఇదే పెట్టుబడిదారుల కుట్రతో ఎప్పుడైతే అది నిలిపివేయబడడం జరిగిందో నేను మళ్ళీ ప్రయత్నంలో భాగంగా నాకు కావాలని చెప్పి నేను ఢిల్లీ పోలే. వీళ్ళ అవకాశాలు ఏదైతుందో సమర్థతతో వస్తాయని అనుకోండి, నేను అవకాశాలు సమర్థతతో వస్తాయని అనుకున్నా. కానీ కుట్రపూరితంగా ఏదైతుందో ఇలా రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైతుందో ఇవాళ పదవుల కోసం కాదులని ఆయన ఆత్మగౌరవం లేకుండా చేసిండు. ఇవాళ ఆత్మగౌరవం ఆత్మ అభిమానం కొరకు ఏదైతుందో నేను బయటకు వచ్చినా చెప్పండి. నాకు ఆత్మ గౌరవం ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పంటున్నా, పదవులు కాదు. పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి గుట్ట అనే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారం రావటం సాధ్యం కాదు, అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే ఓ స్కెచ్ గీసిండు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మ చూపెట్టిండు. ఇంకో నువ్వు ఈ బాట ఓరా నాయన, ఎవడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారా? స్పీకర్కి ఇస్తాను. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తాళం వేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇగో ఇది చూడండి, ఈయన శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు, స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రెఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో టీడీపీ సభ్యునికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకోండి, నువ్వు నీకు గుర్తింపు లభించదురా నాయన. ప్రజల గుర్తింపు లభించాలని ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు,
ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సోనియా గాంధీ గుర్తిస్తారు, నువ్వు ఇక్కడికి కాదు అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీసి ఇది వా. అదే స్కెచ్ నడుస్తుంది, అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపర్లాట నాకు కాదు, రేవంత్ రెడ్డికి. ఆయనే చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పని. నేను ఎవరిని దొక్కలే, నాకు తెలిసిన పుస్తకం అని చెప్పి అంటున్నాను. నేను చెప్పిన 4 మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా అని చెప్పని. ఆయన ఎంతమంది మున్సిపల్ చైర్మన్ చేసిండే? అయ్యో, నా జగిత్యాల నియోజకవర్గం లోపల ఏదైతుందో 4 మున్సిపల్ చైర్మన్లు కావడానికి నేను తోడ్పడ్డా. ఓ 10 మంది ఎంపీలు దరిపిడిలు కావడానికి తోడ్పడ్డా. ఓ 100 మంది ఎంపీలు కావడానికి తోడ్పడ్డా. ఓ 10 మంది కౌన్సిలర్ కావడానికి తోడ్పడ్డా. నువ్వు ఎంతమంది చేసినవే? మైక్ ఉంది కదా, మాట్లాడడానికి అయిపోతుందా? మైక్ కూడా ఎవడు ఏదైనా మాట్లాడతానంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి కథ. థ్యాంక్ యూ. ఇంకొక విషయం సార్, ఎమ్మెల్సీ బీసీలకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ కానీ ఎంపీపీ కానీ నష్టపోతున్నారని చెప్పి సవరణ జ్యోతి పేరు బీసీలకు ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఎంపీపీలు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ బీసీలది వేరే ఓసీలు అనుభవిస్తున్న సవరణ జ్యోతి పేరు గవర్నమెంట్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి 317 జీవో ఆర్థిక పరంగా ఎందుకు ఉపయోగపడుతున్నాడు? కాదు బాబు, నేను కూడా అప్పుడు సభలో ప్రయత్నం చేసినాం, అందరం కూడా ప్రయత్నం చేసినాం. మీరు చేశారు, తెచ్చారు. ఎంపీపీలు వాళ్ళు బీసీలు చేశారు, మున్సిపల్ చైర్మన్ కూడా బీసీలకు మళ్ళీ అవకాశం చేసే చట్టం తగు మార్పులు చేయబడే విధంగా ఏదైతే సూచన చేసి మార్పు చేపించగలిగిన బాబు అని చెప్పంటున్నాను. 317 జీవో కూడా మార్చడానికి నా సలహాలు సూచనలు ఇచ్చిన బాబు నేను అంటున్నాను. నేను సలహాలు సూచనలు ఇచ్చిన, నేను శాసన మండలి వేదికగా మాట్లాడి నేను పాటించినోడు కావాలి కదనే, పాటించినోడు కావాలి కదా. అరే అది పాటించినోడు కావాలి, వాళ్ళ చిత్తశుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఏమంటే బీసీలను మాట్లాడతా వసంత గారు, ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వేలో ఆనాడు కులగణన చేస్తే బీసీ జనాభా 51% వచ్చిందమ్మా. కేసీఆర్ గారు ఏదైతుందో సమగ్ర కుటుంబ సర్వే వారు కులగణన చేస్తే ఎక్స్క్లూడింగ్ ముస్లిం పాపులేషన్ 51% వచ్చిందమ్మా. మరి ఇదే రేవంత్ రెడ్డి ఏదైతుందో ముస్లిం జనాభా కలుపుకొని 56 వచ్చింది. అంటే అందులో 11% ముస్లిం జనాభా ఉన్నది. అది తీస్తే మన బలహీన వర్గాలకు 5% దెబ్బ కొట్టింది. మన బలహీన వర్గాలకు కేసీఆర్ గారి యొక్క లెక్కల ప్రకారంగా 51% వచ్చింది. రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రకారంగా 46% వచ్చింది. ఇంకా ఇది ఆయన చిత్తశుద్ధం అంటున్నాను నేను. ఇంకా ఆయన మాట్లాడతాడు. ఆయన సంజయ్ తెలిసి మాట. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగిస్తారో ఆ బాధ్యత నిర్వర్తిస్తారా? హరీష్ రావు గారికి ఏదైతుందో మరి ఇదే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం ఏదైతుందో రేపు హైకోర్టులో వాదన రాబోతుంది. ఆ అంశం పైన ఇతర న్యాయ సంబంధించిన అంశాలపై చర్చ. మీరందరూ పేపర్ చదివిన కాదా ఇవి? వినోద్ కుమార్ గారు కనపడలేదా? ఇవన్నీ పేపర్ చదివిన, ఇవాళ మొత్తం పేపర్లు వచ్చింది. హరీష్ రావు గారు స్వయంగా ఏదైతుందో జగిత్యాల సభాస్థలి పర్యవేక్షించి వారి సలహాలు సూచనలు, కేసీఆర్ గారి యొక్క సభ అంటే ఏ విధంగా ఉండాలి, ఎట్లుండాలి, సభ్యులు ఎట్లకెళ్ళి రావాలి, ఎట్లకెళ్ళి పోవాలి, మైక్ సిస్టమ్ ఎట్లుండాలి, ఎల్ఈడి సిస్టమ్ ఎట్లుండాలి అని మొత్తం అనుభవాన్ని జోడించి ఏదైతుందో ఇదే విద్యాసాగర్ రావు గారు, మన కొప్పులీశ్వర అన్న, వసంత గారు అందరూ ఏదైతుందో మొత్తం ఇవాళ ఏదైతుందో కేసీఆర్ గారు అధ్యక్షులు వారి సలహా సూచనలు వారు ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే ఆ బాధ్యత నిర్వర్తిస్తారు.